సార్ మీరు రెగ్యులర్‌గా ఈ న్యూమరాలజీ గురించి చెప్తున్నప్పుడు వీడియోస్‌లో మాకు చాలా కామెంట్స్ వచ్చాయి. సో, ఆ కామెంట్స్‌లో ఒకరు ఫర్హాన్ గారు మెసేజ్ చేశారు. నా పేరు ఫర్హాన్. కొత్తగా పర్సనల్ లోన్ తీసుకున్నాను. కొద్ది రోజుల్లో ఎక్కువగా అప్పులు, ఫినాన్షియల్ ప్రెషర్ అయితే చాలా పెరిగింది. న్యూమరాలజీ ప్రకారం ఎఫ్ అక్షరంతో పేర్లలో ఫినాన్షియల్ బర్డెన్ ఎక్కువగా ఉంటుందా అనే డౌట్ ఎందుకో నాకు ఈ మధ్యన వస్తుంది. అది నిజమేనా అని అడిగారండి. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇక్కడ ఏంటంటే ఫర్హాన్‌లోనే నెగెటివ్ నంబర్ ఉంది. అక్కడ ఏమంటారంటే మీరే మీ ఫోన్‌లో చదువుకుంటే ఇఫ్ దిస్ హ్యాపెన్ టు బి ద నంబర్ ఆఫ్ ద నేమ్ దేర్ విల్ బి నో స్టడీ ప్రోగ్రెస్. ఈ నంబర్ వాళ్ళకే స్టడీ ప్రోగ్రెస్ ఉండదు ఫర్హాన్ వాళ్ళకి. ఏదో అలా తీసుకోవడం, లోన్ తీసుకోవడం, జాబ్ చేయడం, లోన్ తీసుకోవడం అలా చేసుకుంటారు కానీ పీపుల్ ఆఫ్ దిస్ నంబర్ విల్ మేక్ వేరియస్ అటెంప్ట్స్ బట్ దే ఓన్లీ ఫెయిల్. అక్కడ నేను అనేది అది. మీరు ఏ పని చేసే ముందైనా దాని ప్రిడిక్షన్ చదవండి. మీరు కుక్కర్ కొనాలన్నా ప్రిడిక్షన్ చదువుతున్నారు, మాన్యువల్ చదువుతున్నారు. ఫోన్ కొనాలన్నా మాన్యువల్ చదువుతున్నారు. ప్రతి పనికి మాన్యువల్ చదువుతున్నారు. మీ పేరుకి ఎందుకు మాన్యువల్ చదవరు? మీ పేరుకి కూడా మాన్యువల్ ఉంది. దాని యొక్క ప్రిడిక్షన్ ఉంది. అది చదువుకోండి. ఆ పేరులో నెగిటివ్ ఉండటం వలన ఇక్కడ నీకు ఎఫ్ వలన అయితే కాదమ్మా. ఎఫ్‌తో పేర్లు బిగినోళ్ళు కూడా చాలామంది ఫోర్స్‌గా డెవలప్ అయినోళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి ఎఫ్‌తో కాదు. నీ ఫర్హాన్ టోటల్ పేరులోనే 22వ నంబర్ అని కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉన్నది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్‌కి మీ పేరు కలవపోయినా, నంబర్ కలవపోయినా ఏదైనా జరిగినప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అది కూడా మీ ఫోన్‌లోనే తెలియజేస్తది అది. మీ పేరు ఇది. ఈ పేరు వల్ల ఈ విధమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తది. అప్పుడు మీకు అర్థమైపోయిద్ది కదా! ఓహో! నేను ఇలా స్టడీ ప్రోగ్రెస్ లేదు. ఏదో జాబ్ చేశాను, ఏదో లోన్ తీసుకున్నాను, జాబ్ పోయింది, మళ్ళీ లోన్ కట్టలేక ఇబ్బంది అవుతున్నాను అంటే స్టడీ ప్రోగ్రెస్ లేదనే కదా! అని కనిపిస్తది అక్కడ. కనిపించినప్పుడు అప్పుడన్నా మీరు మారండి. మారి చక్కగా మీకు నమ్మకం ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కలిసి ఇదండి ఇబ్బంది ఇలా ఉన్నదండి అని చెప్తే ఆ నంబర్‌ని పాజిటివ్ నంబర్‌లో మారుస్తాం. ఆ 22 నంబర్‌ని 23 నంబర్‌కి మంచి పాజిటివ్‌గా వచ్చేటువంటి నంబర్‌లో మారుస్తాం. అప్పుడు మీరు లోన్ తీసుకోకుండానే మీరు సక్సెస్ అయ్యి బాగా పైకి రావడానికి వీటన్నిటికి అవకాశాలు ఉంటాయమ్మా. ఇక్కడ ఏ నంబర్‌కైనా ఒక పాజిటివ్, నెగెటివ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఫర్హాన్‌లో కూడా మంచి నంబర్‌లో పెడితే గనక మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.